మారింది. ఇతని జాతకంలో కుబేర యోగం మొదలైంది. అబ్బో, లక్ష్మీదేవి కటాక్షం కలగబోతోంది. అవునా? అయితే పైడి గారికి డబ్బులు గాల్లో నుంచి రాలుతాయేమో. నా చేతికి పెద్ద నోటు కట్ట రాకపోదు, నా చెయ్యి తిరక్కపోదు, అప్పుడు చెప్తాను ఒక్కొక్కడి సంగతి. చూద్దాం. మీరు ఆడతారా? కాదు, నువ్వే ఆడాలి. పైడ్రాజు పందెం 10,000. నానా, నువ్వు ఆడతావు, నాకు తెలుసు. నువ్వు ఆడు. నేను చెప్పాను కదా, దండాలు. నీకింక తిరుగులేదు. ఇంకా చూస్తారంటే ముగ్గేయండి, ముగ్గేయండి. ఎవరు సార్ మీరు? పోయి కుంటి గుర్రం మీద పందెం కాస్తున్నారు. ఈడి గెలవడు. నువ్వు ఆడు. ఆడు, నీ దశ తిరిగింది. షో నేను చెప్పలా ఆడి జాతకం మారదని. అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నావు. సార్, డబ్బులన్నీ పోయినాయి సార్. ఆడు. ఓర్ని, ఇదేంతబ్బా సార్, మళ్ళీ ఆడు. ఓడిపోతే నాది, గెలిస్తే నీది. ఏడు సార్ నా మీద మీకు అంత నమ్మకం? నీ ఆట గురించి నాకు తెలుసు, కానీ తర్వాత మాట్లాడుకుందాం. ముందాడు. ఏంట్రా, ఏంటి? ముక్కేయండి. వేస్తా, తొందర ఎందుకు? ముక్కేయండి. చూస్తాను కదా.